సౌదీని నడిపించేది ఎవరు? రాజ కుటుంబం. మహమ్మద్ బిన్ సల్మాన్ యువరాజే కదా ప్రధానమంత్రిగా ఉన్నది. ఈ రాయల్ ఫ్యామిలీ తాజాగా ఇరాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందా. ఎందుకంటే సౌదీ అరేబియా, దుబాయ్ ఈ దేశాలన్నిటికీ అతిపెద్ద సంక్షోభం ఎవరయ్యా అంటే ఇరానే. ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం చేయదు, వీళ్ళు ప్రత్యక్షంగా ఇరాన్ మీద యుద్ధం చేయరు. చేస్తే ఇరానే గెలుస్తుంది వీళ్ళందరి మీద. సౌదీ అరేబియా వీళ్ళ దగ్గర సైన్యం ఉండదు. ఇంతకాలం అమెరికాని నమ్ముకుని ఉన్నారు. ఈ మధ్యనే సైన్యాలు పెంచుతున్నారు. సైన్యాలు ట్రైనింగ్ అది కోసం భారతదేశానికి కూడా పంపిస్తున్నారు. ఆయుధాలు కొంటున్నారు, యుద్ధ విమానాలు కొంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు కొమైనీ ఏం చేస్తున్నాడు? వాళ్ళు షియాలు, వీళ్ళు సున్నీలు. కాబట్టి షియా దేశాలు పెరగాలన్నటువంటి ఉద్దేశంతో హమాసు, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఇట్లా 5 తీవ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నాడు. ఆ బ్యాచీని ఇప్పుడు తుదముట్టించేందుకు ముందుకు వస్తున్న అమెరికాని ఆపుతా వచ్చింది మొన్నటిదాకా సౌదీ అరేబియా. ఎందుకంటే ఆయిల్ సమస్యలు వస్తాయి, ఆ కారణంగా తమ ఆర్థికంగా ఇబ్బంది పడతాను. ఇప్పుడు సౌదీ రాజకుటుంబమే ఒప్పుకుంది, ఎలిమినేట్ కొమైనీ, డైరెక్ట్ యుద్ధం కాకుండా కొమైనీని లేపేసేయండి, కొమైనీ కొడుకు ఎవరు పవర్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పిందట. ఇది సౌదీ రాయల్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండేటటువంటి N12 మీడియా సంస్థ ప్రొజెక్ట్ చేసినటువంటిది. మిలిటరీ యాక్షన్కి తమకు అభ్యంతరం లేదని చెప్పిందని, అదే సందర్భంలో సుప్రీం లీడర్ని లేపేయడం మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం అని చెప్పిందండి. అది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.